హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లావణ్య అండి. ఈరోజు నేను ఒక మంచిగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే చేస్తున్నానండి. ఇలా మనకి ఇంట్లో ఓల్డ్ టీ షర్ట్స్ అనేవి ఉంటాయి కదండి. మనకి చినిగిపోయినవో లేకపోతే పై పార్ట్ చినిగిపోయి కింద బాగున్నవో కొంచెం మెలిసిపోయినవి కలర్ అయినవి ఇలాంటి ఏయో ఒక టీ షర్ట్స్ అయితే ఉంటాయి కదండి ఇంట్లో మగవాళ్ళవి. ఆ టీ షర్ట్స్తో మనం దిండ్లు అయితే కుట్టుకోవచ్చండి. అది నేను ఇంట్లోనే సింపుల్గా మిషన్ లేకుండా మనం ఎలా కుట్టుకోవాలని చూపిస్తానండి. ఇలా ఒక టీ షర్ట్ అయితే తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి నీట్గా. కట్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్కి ఫోల్డ్ చేసేసి ఇలా కొంచెం దారం అయితే ఎక్కించుకొని స్టార్టింగ్లో కొంచెం గట్టిగా ముడి వేసుకుంటున్నట్టు కుట్టుకోండి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా దగ్గరగా అయితే కుట్టుకోండి. మనకి చినిగిపోకుండా చాలా బాగుంటాయండి. మిషన్ ఉంటే కనుక మిషన్ కుట్టైనా వేసుకోవచ్చండి. మిషన్ లేని వాళ్ళు ఇలా మనం చేతి కుట్టుతో కూడా వేసుకొని ఇలా ఇంట్లోనే పాత బట్టలనే ఉంటాయి కదండి చినిగిపోయినవి. మనం ఏదన్నా బట్టలైతే కొంతమందికి ఇస్తూ ఉంటాం. కొంతమంది అయితే బట్టలు ఇవ్వడానికి ఇష్టపడరండి. అలా పాత బట్టలు ఏమన్నా ఉంటే కనుక చినిగిపోయినవి కానీ కొంచెం సాగిపోయినవి అలాగే పాడైపోయినవి ఉంటాయి కదండి. వాటితో మనం ఇలా దీంట్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఒకవైపు అంతా కూడా నేను స్టిచ్చింగ్ చేసేసి దాని లోపల వైపుకి వేసేసాను. మనం ఇందులో బట్టలు పెట్టడం అనేది ఎలా పడితే అలా కుక్కకూడదండి. ఎలా పడితే అలా కుక్కామంటే మనకేంటంటే దిండు ఒకవైపు ఎత్తుగా ఒకవైపు ఇలా లొట్ట పడిపోయినట్టు ఇలా ఉంటుందండి. మనం పడుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు. చక్కగా మంచిగా అవి ఫోల్డ్ చేసుకుంటూ మనం నీట్గా దిండు లోపల అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నామంటే మనం దిండంతా కూడా మంచిగా ఈక్వల్గా ఉంటుంది. మనం బయట అయితే ఎలా కొనుక్కుంటామో అలానే వస్తాయండి. మెత్తగా ఉండే క్లాతులు కానీ మనకి ఇంట్లో వేసుకోవడానికి ఉపయోగం లేకుండా అలా ఆ షెల్ఫ్‌ల్లో పెట్టేసుకోకుండా ఇలా మనం దిండ్లు అయితే కుట్టుకున్నామంటే మన ఇంట్లోకి ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు కానీ మనకి ఎక్స్‌ట్రా అవసరం అవుతూ ఉంటాయి. ఇదిగోండి ఆ పై పార్ట్ అంతా కూడా ఇంకా మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని కూడా లోపలికేసి ఫోల్డ్ చేసేసి ఇలా మంచిగా టైట్‌గా పెట్టేసుకోండి. కుక్కకుండా నీట్‌గా మంచిగా మడత పెడుతూ మనకి మొత్తం అంతా కూడా దిండంతా వేసేసుకొని మనకిలా ఆ కలర్ థ్రెడ్ ఉంటే సరేనండి. నేను వైట్ కలర్ అయితే వేసుకున్నాను. చక్కగా దాన్ని కూడా దగ్గరగా నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఇలా కుట్టేసుకోండి. ఇంక మనకి పిల్లో అనేది రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఇలా పిల్లో కవర్స్ ఉంటాయి కదండీ! ఏవో ఒకటి లేదా కొత్తవైనా బయట మనకి పిల్లో కవర్స్ తక్కువ రేటుకే వస్తూ ఉంటాయి. వాటినైతే తీసుకొని పిల్లో కవర్ పెట్టేసామంటే ఇంకా నీట్‌గా ఉంటాయండి. నేను ఆ రోజు మొత్తం నా దగ్గర పాతవి వేస్ట్ క్లాత్ అంతా కూడా ఉందండి. అవన్నీ కూడా సర్దుతూ నేనైతే మొత్తం ఒక 3 పిల్లోస్ అయితే కుట్టానండి. ఇంకొక టీ షర్ట్ కూడా తీసుకున్నానండి. అవి కొంచెం టైట్ అయిపోయి సాగిపోయి ఉంటాయి కదండీ! అవన్నీ కూడా మంచిగా నీట్‌గా కట్ చేశాను. ఇది చిన్నగా మనకి దివాన్ కాట్ మీదకి లాగా ఉంటుందని చెప్పేసి చిన్న పిల్లో అయితే నేను కుడుతున్నానండి. మనకి చిన్న బెడ్ల మీదకి అవి మనకి కుషన్ కవర్స్ లాగా చాలా నీట్‌గా వస్తుంది. దాన్ని మొత్తం కూడా మంచిగా 3 సైడ్స్ మంచిగా స్టిచ్ చేసేసుకున్నాను. అలాగే ఇంకా వేస్ట్ క్లాత్‌లవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మంచిగా లోపల పెట్టేసేసి మంచిగా ఫోల్డ్ చేసేసుకున్నానండి. మనం ఇలా కొంతమందయితే బట్టలివ్వడం ఇష్టం ఉండదండి. పాత బట్టలిస్తే ఏదో సెంటిమెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా మంచిగా ఇంట్లో దిండ్లయితే చేసేసుకున్నారంటే కొనే పని లేకుండా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్న వాటితో రీయూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుందండి. ఈ కుషన్ కవర్స్ అయితే నేను బయట తీసుకున్నానండి. ఇది నాకు 100 రూపీస్ అలా పడింది. చక్కగా ఇంకా దాంట్లోకైతే ఫిక్స్ అయిపోయింది. లోపల పెట్టేసానండి. ఇలాంటి కవర్స్ అయితే మనం కొనుక్కొనొచ్చామంటే ఇంట్లోనే ఇలా దిండ్లయితే చేసేసుకొని మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇంకో సింపుల్ ప్రాసెస్ కూడా చూపిస్తానండి. నా దగ్గర ఇలా కటన్ క్లాత్ ఓల్డ్‌ది ఎప్పుడుదో ఉందండి. ఇది క్లాత్ అయితే బానే ఉంది. ఇంకిది వాడట్లేదండి. అందుకని చెప్పేసి మనం ఇలా మన దగ్గర ఉన్న దిండునైతే జస్ట్ మెజర్‌మెంట్ లాగా పెట్టేసుకొని మనం ఇలా కట్ చేసేసుకొని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఒకవేళ అర్థం కావట్లేదని అనుకుంటే గనక ఇలా చేసుకోండి. మనకి తెలుస్తుంది కదండీ! మనకి కరెక్ట్‌గా పిల్లో కవర్స్‌కి సరిపోయేటట్టు వస్తుందండి. అలా నేనైతే ఆ రోజు మొత్తం నా దగ్గరున్న ఓల్డ్ క్లాత్ అన్నిటితో కలిపి ఒక 3 దిండ్లయితే కుట్టానండి. ఇలా మంచిగా మొత్తాన్ని కట్ చేసేసుకొని దీన్ని కూడా 3 వైపులా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇదిగోండి సన్నగా దగ్గరగా చేసుకోండి. అలా అయితే మనకి తొందరగా కుట్టనేది ఊడిపోకుండా మనకి ఎక్కువ లైఫ్ అనేది వస్తుందండి వాటికి. ఇలా పెట్టేసుకొని లోపలన్నీ మళ్ళీ ఓల్డ్ క్లాత్స్ పెట్టేసుకొని నీట్‌గా ఇలా కుట్టేసానండి. మనకి మిషనే ఉండాల్సిన పని లేదండి. ఇలా మనం చేత్తో కూడా కొన్ని కొన్ని స్టిచ్ చేసుకోవచ్చు.
ఇలా దిండు కవర్స్ కొన్నిటి పెట్టేసుకోవచ్చండి. మనకి పిల్లో కవర్స్ అనేవి బయట విడిగా కూడా అమ్ముతారు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితో కుట్టేసుకొని ఇలా పిల్లో కవర్స్ వేసుకున్నారంటే మనకి చక్కగా యూజ్ అవుతుందండి. బయట దిండ్లు కొనుక్కునే పని లేకుండా ఇలా ఓల్డ్ క్లాత్‌తో కూడా మనం ఇలా దిండ్లనేవి కుట్టుకోవచ్చు. మొత్తం నేను ఆ రోజు 3 అయితే కుట్టానండి. ఒకటేమో చిన్నది, అలానే 2 పెద్దవైతే కుట్టాను. నా దగ్గర చిన్న పిల్లో కవర్స్ కూడా బయట మనకి మాల్స్‌లో అలా దొరుకుతాయండి. పిల్లో కవర్స్ మంచిగా సెలెక్ట్ చేసుకొని, లేదా మీకు అర్థం కాకపోతే గనక ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్న దిండులనైతే మనం మెజర్‌మెంట్స్ తీసేసుకొని అలా మీరు కుట్టేసుకున్నారంటే మనకి బయట పిల్లో కవర్స్ కూడా చక్కగా ఈ దిండ్లనేవి పడతాయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. నా ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్, మీషో హౌల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే చేయడానికి ట్రై చేస్తానండి. ఇలా మనం పాత బట్టలతో ఇలా దిండ్లు కుట్టుకున్నామంటే మనకి నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి.